ప్రియమైన తండ్రి కుమారులారా, కుమార్తెలారా, మీ అందరికీ కూడా ఉదయకాల సమయంలో పరమ తండ్రి నామంలో సలో వందనాలు. తన కుమారుడైన మస్తీ నామంలో మీ అందరికీ శుభం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మరి ఈ నూతన దినము తండ్రి మనకిచ్చాడు. ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చాడు. ఆయనను ఈ లోకాన్ని చూడడానికి మనకి కళ్ళని ఇచ్చాడు. మంచి మాటలు వినడానికి మనకి చెవులను ఇచ్చాడు. మంచి మాటలు మాట్లాడడానికి మనకి స్వరాన్ని ఇచ్చాడు. అలాగే తండ్రితో సహవాసం చేయడానికి మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ముఖ్యంగా ఆయుష్కాలం మనకి ఇచ్చాడు. ఇందుని బట్టి ఆయన మనం స్తుతించాలి, ఆరాధించాలి. మరి ఈ నూతన దినంలో తండ్రి మనతో మాట్లాడుతున్న మాట, కనిపెట్టుకున్న వారి కోసము అవతల వారు ఏదైనా చేస్తారు. విశ్వాసం ఉంటే, విశ్వాసానికి పట్టుభద్రులై ఉంటే ఏదైనా సరే చేస్తారు వాళ్ళు. అయితే ఈ కనిపెట్టుకోవడం అనేది కొంచెం కష్టం. ఆశ పెట్టుకోవడం కూడా కష్టమే. కానీ కనిపెట్టుకొని ఆశ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా కార్యము తండ్రి చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశంగా మనం చూసుకుందాం. తండ్రి కొరకు కనిపెట్టుకున్న వారు లబ్ధి నొందుదురు, అంటే లాభం పొందుకుంటారని అర్థం. 130 అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది స్పష్టంగా. అక్కడ అంటాడు, తండ్రి నేను నీ కోసం కనిపెట్టుకుంటున్నాను కనుక, నా ప్రాణం నీ మీద ఆశ పెట్టుకున్నది కనుక నన్ను తృప్తిపరచుము అంటాడు. 8వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు నీ కొరకు కనిపెట్టుకునేటప్పుడు వారిని క్షమించి వారి దోషంలో నుంచి విమోచించిన వాడు నీగా అంటాడు. ఈ 2 మాటల్లో ఉన్న అర్థం చాలా అమూల్యమైనది. ప్రసంగమా, మనం ఎదురు చూస్తూ ఉంటాము. కనిపెట్టుకోవడం ఏంటండి? ఎదురు చూడడం. అది మనుషుల కోసమే కాదండి. మనిషి కోసం ఎదురు చూడడమే కాదు, ఒక కార్య సాధన కోసం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక పని జరగడం కోసం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ కార్యాన్ని మనం ఎలా సాధించాలి, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము. అవతల వారు మనకి ఎప్పుడు శుభ సందేశం అందిస్తారని ఎదురు చూస్తూ ఉంటాము. అప్పుడు మనము ఆ చెప్పిన మాట విని మనము సంతోషిస్తాము. వీటన్నిటికంటే తండ్రి కోసం కనిపెట్టుకున్న వారు ఎన్నడూ కూడా ప్రపంచంలో లబ్ధి నొందారే కానీ, అంటే లాభం పొందుకున్నారే కానీ సిగ్గును అందలేదు, అవమానపడలేదు. అందుకని అన్నాడు, తండ్రి నేను నీ కోసం కనిపెట్టుకుంటున్నాను, నా ప్రాణం నీ కోసం కనిపెట్టుకుని నీ యొక్క నీవిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పిన మాట మనం అక్కడ జాగ్రత్తగా చూడాలి. కీర్తన భాగం 130 అధ్యాయంలో మాట మనకు కనిపిస్తాయి. 5వ అధ్యాయంలో 8వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ అంటాడు, ఈ స్త్రీ ప్రజలు నీ కోసం కనిపెట్టుకున్నారు, వారిని నీవు కష్టం నుంచి, నష్టం నుంచి, బాధ నుంచి విమోచించవు తండ్రి. ఇదే బాధ నుంచి నన్ను ఈరోజు విమోచించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, సహాయం చేసేది ఆయనే. ప్రియ సహోదరులారా, మీరు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు. దేనికోసం కనిపెట్టుకుంటున్నారో నాకు తెలియదు. ఏది పరమ తండ్రి దగ్గర మీరు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖంతో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారో అది కూడా నాకు తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, గ్రంథం చెప్తుంది, నా కోసం కనిపెట్టుకున్న వారు ఎన్నడూ కూడా ఓడిపోరు. నా కోసం, నా యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూసేవారు నేను ఎప్పుడు కూడా నిరాశ కలిగించను అని తండ్రి చెప్పిన మాటను ఆధారంగా చేసుకొని ఇక్కడ ఈ భక్తులైన వాడు మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు మనం కూడా చాలామంది మనం ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీవు దేనికోసం కనిపెట్టుకుంటున్నావు, నీ జీవితంలో ఏది పొందాలని కనిపెట్టుకుంటున్నావో ఈ ఉదయకాల సమయం తండ్రి నీకు విడుదల చేయను గాక, అది నీకు దక్కించును గాక.
అది కూడా ఎలాగా? ఆయన దృష్టికి నీతిగా ఉంటేనే. ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఏది పడితే అది అడిగితే కాదు, దేనికోసమో కనిపెట్టుకుంటే కాదు. ఆయన దృష్టికి నీతిగా ఉంటే, ఆయన దృష్టికి మనం కోరుకున్నది న్యాయంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు కనిపెట్టుకున్న దానికి ఆయన రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు, రెట్టింపు దీవెనలు ఇస్తాడు, రెట్టింపు జయాన్ని ఇస్తాడు ఆయన. అదే ఆయనకి విరోధంగా మనం కోరుకుంటే మాత్రం, విరోధమైన దాన్ని మనం ప్రేమిస్తే మాత్రం, విరోధమైన దాన్ని మనం లక్ష్య పెడితే మాత్రం అది నీ జీవితంలో ఎన్నటికీ జరగనివాడు ఆయన. నువ్వెంత ప్రయత్నం చేసినా అది విఫలమైపోద్ది. సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్షణం దేనికోసం నువ్వు ఆయన దగ్గర కన్నీరు కారుస్తున్నావో, ఏది కావాలని నీవు పశ్చాత్తాపడుతూ ఉపవాసం ఉంటున్నావో, ఏది లక్ష్యంగా చేసుకుంటున్నావో అది జరగాలంటే నీవు ఆయన కోసం కనిపెట్టుకో. ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం కనిపెట్టుకో. ఆయన మనకు చూపిస్తున్న మార్గం కోసం కనిపెట్టుకో. ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఒక కుటుంబంలో ఒక సంఘటన జరిగిందండి చాలా కాలం క్రితం. ఒక సంఘటన జరిగింది. అది పక్కా హైందవ కుటుంబం. హిందువులు వారు పక్కా పూజ చేస్తుంటారు. అలాంటి కుటుంబంలో ఒకసారి ఒక యాజకుడు అక్కడికి వెళ్ళాడు. వారు వేరొక దగ్గరికి వెళ్ళేటప్పుడు వారిని వీళ్ళు చూసి, అయ్యా మా కోసం ప్రార్థన చేస్తారా అని అడిగారు. ప్రార్థన చేయడం అని చెప్పరు కదా ఏ యాజకుడు కూడా. పైగా వారు హైందవులు అడిగినప్పుడు కాదని అంటారు కదా. హైందువులే కదండి, ఎవరు అడిగినా ప్రార్థన చేయమనేటప్పుడు చేస్తారు. అలాగే ఆయన కూడా అన్నాడు, అమ్మ నీకేం కష్టం వచ్చిందో చెప్తే నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఇంటి చుట్టూరు కూడా వారు పూజించే విగ్రహారాధన చేసే అవన్నీ పటాలన్నీ కూడా చూసాడు చుట్టూ ఆ యాజకుడు. ఏం మాట్లాడలే. అప్పుడు అన్నాడు, అమ్మ ఒక్కొక్క యాజకుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారండి. అమ్మ నీకోసం నేను ప్రార్థన చేయను ఎప్పుడు అంటే చెయ్యండి అన్నారు. అప్పుడు అక్కడ నిలబడి ఆ యాజకుడు ప్రార్థన చేశాడు. ఒకరోజు కదండి, 3 వారాలు అలాగని ప్రార్థన చేశాడు. వెళ్ళేటప్పుడల్లా ఒక దినాన్న ఆమెను అడిగాడు, నువ్వు పూజిస్తావు కదా, ఇంతమంది దేవతలు మీరు పూజిస్తున్నారు కదా, వీరు నీకు మేలు చేస్తారా చేయరా? మరి వాళ్ళ కోసం కనిపెట్టుకోరు కదా, మరి నేనెందుకు నన్ను ఎందుకు ప్రార్థన చేయమన్నావు? మేము నమ్ముకున్న తండ్రి నామనంటే ఆవిడ ఏమన్నదంటే, అయ్యా వీళ్ళందరూ కూడా నాకు ఎటువంటి సహాయం చేయలేదు, కానీ నేను ఆయన కోసం కనిపెట్టుకుంటున్నానయ్యా. ఎవరిని అడగాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఒకవేళ వెళితే ఏ ఆలయానికి వెళ్ళి ఏ సేవకులతో మాట్లాడితే మా కుటుంబ సభ్యులు ఎక్కడైతే నన్ను హింసిస్తారని భయపడ్డాను. కానీ ఈరోజు నువ్వు మా దగ్గరకు వచ్చావు, మా పక్కింటికి వచ్చావు కనుక నేను మిమ్మల్ని పిలిచి ప్రార్థన అడిగాను. మీరు కూడా చేయరేమనుకున్నాను, కానీ మీరు మంచి మనసుతో ప్రార్థన చేస్తున్నారు కనుక నేను ఆయన ఆశీర్వాదం కోసము, ఆయన దీవుని కోసం నేను కనిపెట్టుకుంటున్నాను అన్నది ఒక స్త్రీ. ఆమె గుడ్రాలండి. గర్భం వస్తుంది, పోతుంది, గర్భఫలం వస్తుంది, పోతుంది. ఇలాగా 2-3 సార్లు జరిగింది. అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే చెప్పింది ఆవిడ. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, చాలా దగ్గరికి వెళ్ళాను, ఏ వైద్యుడు కూడా నాకు ఏ సహాయం చేయలేదు. నేను ఎంతో ఆశ పెట్టుకొని కనిపెట్టుకొని వెళ్ళాను, కానీ నాకు కార్యం జరగలేదు. ఎవరో ఒకరు చెప్పారు, ఆ మాటను పట్టుకొని నా మనసు ఉండిపోయి చాలాల నుంచి నేను బాధపడుతున్నాను, కానీ బయటికి వెళ్ళి అడగలేను, ఏ ఆలయంలో నేను అడుగు పెట్టలేను, ఎందుకంటే వాళ్ళకి కొన్ని కట్టుదిట్టాలు ఉంటాయి కదండి అని చెప్పి, ఇన్నాళ్ళకి మీరు నాకు కనిపించారని యాజకుడితో చెప్పిందంటే. అప్పుడు అన్నాడు, అమ్మ నువ్వు నిజంగా నమ్మితే ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే నీ గృహంలో తండ్రి కార్యం చేస్తానని చెప్పాడు. తర్వాత ఏమైందో ఆ యాజకుడు అక్కడికి వెళ్ళలేదు, ఆమె చెప్పలేదు. కానీ ఒక దినాన్న ఆమె దగ్గరికి చాన్నాళ్ళ తర్వాత వెళ్ళినప్పుడు ఆవిడ అన్నది, అయ్యా
ఆ రోజు మీరు చెప్పారే, కానీ తండ్రి నాకు గర్భఫలం ఇచ్చాడు, కానీ అది నిలబడదో నాకు తెలియదు అన్నాడు. అప్పుడన్నాను, అమ్మ కనిపెట్టుకున్నావు, తండ్రి నీకు ఇచ్చాడు మంచిది, నీవు నిరాశ చెందొద్దని మళ్ళా యాజకుడు ఆమెతో చెప్పాడు అన్నమాట. చెప్పినప్పుడు ఆమెకు కడుపులో ఉంటుండగా ఒకసారి కడుపు నొప్పి వస్తే ఆమెను ఏం చేశారంటే ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వాళ్ళన్నీకి ఏమంటే చాలా ప్రాణం, చెల్లెలంటే. వాళ్ళన్నీకి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను కూడా క్రైస్తవుడే. ఆ ఆసుపత్రిలో కూర్చొని ఉన్నాడు. డాక్టర్లు పిలిచారు, అయ్యా ఈమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మరి ఆపరేషన్ చేసినప్పుడు ఈమె బ్రతుకుదో మాకు తెలియదు, కనుక ఈ కాగితాల మీద సంతకం పెట్టమంటే ఏడుస్తూ ఆ అన్నయ్య సంతకం పెట్టాడు. అది ప్రైవేట్ హాస్పిటల్ అండి. కూర్చున్నారంట. ఇంచుమించుగా రాత్రి 1:30, 2 అవుతుంది. అంతకుముందు తన స్నేహితుడు ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు. బంధువులు వచ్చారు, ధైర్యం చెప్పారు, వెళ్ళిపోయారు. తెల్లవారితే ఆపరేషన్. ఆయన అలాగే కూర్చొని ఏడుస్తారు, చెల్లి కోసం ఏడుస్తుంటే అప్పుడు అక్కడికి ఒక ముసలివాడు వచ్చాడంట. రాత్రి 1:30కి వచ్చి అన్నాడంట, ఎందుకయ్యా బాబు ఏడుస్తుంటే, అయ్యా ఏం చెప్పుకోనండి, నేను పలానా స్థితిలో ఉన్నాను, నా చెల్లి ఈ స్థితిలో ఉంది. మా చెల్లి అంటే నాకు చాలా ప్రాణం అండి. మా బావగారు సరిగ్గా చూసుకోరు, ఎప్పుడు కొట్టడం తాగడం ఇదే పని ఆయన. కనుక మరి మా చెల్లి ఈ స్థితిలో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే అప్పుడు ఆయన అన్నారంట, అయ్యా ఎందుకు బాధపడతావు, ఇదే ఆసుపత్రిలో నా మనవరాలు కూడా అదే స్థితిలో ఉండదు, నువ్వు భయపడద్దు, అయితే నేను ప్రార్థన చేయమంటావా అని అడిగాడంట. ఎప్పుడైతే మాట్లాడినాడో అతను మనసు లేక పిసిగిదారుతానంట. ఎందుకు వచ్చిన తలనొప్పి, సరే చేయమందా, ఏదో 10 రూపాయలకి 5 రూపాయలకి వచ్చి ఉంటారు, అది ఏదో వీళ్ళకి ఇచ్చేద్దామని అనుకొని, సరే నేను ప్రార్థన చేయనంటే చెయ్యండి అన్నాడంట. అక్కడ ఆ ముసలి ఆయన ప్రార్థన చేసిన తర్వాత జేబులు చేపట్టి ఇలాగ డబ్బులు తీసినాడంట. తీసి ఇలా తిరిగేటప్పటికి ఆయన అక్కడ కనిపించలేదు అక్కడ. ఇది యథార్థంగా జరిగిందండి, కనిపించలేదు. అప్పుడు ఆయన ఒకేసారి భయపడిపోయాడు. ఏంటి ఇప్పుడేగా చూసాను, ఎక్కడికి వెళ్ళిపోయి ఈ ముసలాయన, ఏదో ఆయనకి కానుకిద్దాం అనుకున్నాను అని చూసేటప్పటికి భయపడిపోయాడు. లేడు అక్కడ వ్యక్తి. ఆ వ్యక్తి లేకపోతే ఆ ఆసుపత్రిలో ఎవరూ లేరు. ఆ బల్ల మీద బయట ఆయన ఒక్కడే కూర్చున్నాడు. చివరిని ఎవరో ఇద్దరు కూర్చున్నారు అంతే, చాలా దూరంగా. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా ఇలాగ ఒక ముసలాయన వచ్చాడు కదా, మీకు కనిపించిన ముసలాయన, ఎవరు రాలేదండి, ఇలాగా మేము ఇక్కడే ఉన్నాం కదా అన్నారంట. ఆ వాచ్మెన్ ఇంకొక ఆయన, లేదయ్యా ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడంటే, మీరు భ్రమపడుతున్నారేమో, ఇక్కడికి ఎవరు రాలేదని అంట. అప్పుడు అనుకున్నానంట, నిజంగా భయపడాను అనుకున్నానంట, ఏం జరిగింది, ఎవరు నాతో మాట్లాడారు అని అతను అనుకున్నాడు. సరే తెల్లవారిపోయింది. డాక్టర్లు వచ్చారు, ఆవిడ తీసుకెళ్ళారు, ఆపరేషన్ చేయడానికి సిద్ధపడగలిగారు. ఈ అన్నయ్య వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు ఐసీ దగ్గర. అప్పుడు పెద్ద డాక్టర్ గారు వచ్చి ఈవిడ తీసుకొని వెళ్ళారు. ఆపరేషన్ చేయడానికి అంతా కూడా రెడీ చేసి ఆపరేషన్ చేసే ముందు బీపీ, షుగర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని చెకప్ చేశారు. అన్నీ చెకప్ చేసి ఈమె పల్స్ అంటే గుండె అంతవరకు కొట్టుకుంటారు, అన్నీ చెకప్ చేసి అప్పుడు ఆ ఉన్న డాక్టర్ అన్నాడంట, పెద్ద డాక్టర్, ఈమెను ఎందుకయ్యా ఇక్కడ తీసుకొచ్చారు అని అడిగాడట. తండ్రి నామానికి మహిమ కలుగుగాక. ఏమన్నాడు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఎవరికి జాయిన్ చేస్తారు, ఈమెలో ఏం పాటలేదే అంటే, అది కాదయ్యా ఈరోజు రిపోర్ట్ చూడండి. ఆ పెద్ద డాక్టర్ గారు అంతకుముందు రాత్రి, అంతకుముందు దినం, అంతకుముందు వారం చేసిన రిపోర్ట్లన్నీ చూసి పెద్ద డాక్టర్ గారు ఇలా చూసి ఆశ్చర్యపోయారట. అదేంటి, ఇవన్నీ రిపోర్ట్లన్నీ కరెక్టే, కానీ ఈమెలో ఏ పాల్టు లేదే, ఆపరేషన్ చేయవలసిన పని లేదే, బిడ్డ అడ్డం తిరగలేదే అని. అప్పుడు గబగబా ఈమెను వెంటనే రూమ్ షిఫ్ట్ చేసేయండి, ఈమెకు ఆపరేషన్ పడదని చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో బయటకు వచ్చే ముందుగా ఆ అన్నయ్య అడిగాడు. వెళ్ళి 10 నిమిషాలు మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసారు. ఏంటి అప్పుడే మా చెల్లికి ఆపరేషన్ అయిపోయిందా అనుకుని
ఆ డాక్టర్ గారిని అడిగి, అయ్యా డాక్టర్ గారు ఏమైందండి, మా చెల్లికి ఆపరేషన్ చేయలేదా, ఏమైందండి కంగారు కట్టి, అయ్యా అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారంట ఆయనతో, బాబు నీ చెల్లి చాలా దుష్మంతురాలు, నిన్న రాత్రి చూపించిన ఏ రిపోర్టుకి కూడా అందులో లేదు, ఏ కళంకం కూడా లేదు, మీ చెల్లికి ఆపరేషన్ పడుతున్నారు. హల్లెలూయా. ఇంతకు వచ్చిన ఆయన ఎవరు, ఆయనతో మాట్లాడిన ఆయన ఎవరు అంటే ఆమె కనిపెట్టుకున్నదండి తండ్రి కోసం. హల్లెలూయా. ఒక ఐదుగురాలు, ఇది కట్టుకట్టు కాదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన యాజకుడు ఎవరో తెలుసా, నేనే. హల్లెలూయా. నేనేనండి. ఆమెకు ధైర్యం చెప్పిన మాటలు చెప్పిన వాడు ఎవరో తెలుసా, నేనే. ఆమె అప్పుడు వెంటనే రూమ్ నుంచి వచ్చాక 2 వారాలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమెను అడిగాను, అమ్మ నిర్మలమ్మ ఎలా ఉన్నారంటే, అయ్యా తండ్రి దయవల్ల నేను బాగానే ఉన్నాను, నాకు ఏ ఆపరేషన్ లేదు అని ఆమె వేరే దగ్గరికి గుంటూరు వెళ్ళి అక్కడ సేవకులతో ప్రార్థన చేయించుకుంది. మంచిది. ఎందుకంటే ఇప్పుడు సంగమా, నీవు కనిపెట్టుకొని ఉంటే, నీవు ఎదురు చూడగలిగితే నీ జీవితంలో కూడా అద్భుత కార్యం చేస్తారు. ఒక అన్యురాలు చేసిన అద్భుత కార్యము, తన నామంలో బాప్తిని తీసుకున్న మనకి, తన నామాన్ని నమ్ముకున్న మనకి, తన నామంలో ప్రతి కార్యంలో మనం పాల్పంచుకున్న మనం చేయడా, కానీ విశ్వాసం ఉండాలి. ఆమె అన్నది, అయ్యా నేను అన్నాను వెళ్ళి, అమ్మ నువ్వు ప్రార్థన చేయమంటున్నావు, మనస్ఫూర్తిగా చేయమంటున్నావా అని అడిగితే, చెయ్యండి పాస్టర్ గారు అన్నది. వెంటనే ఆమె ఎప్పుడైతే నమ్మిందో, కనిపెట్టుకుందో, తండ్రి కార్యం చేశాడు. ఈరోజు మనకి కొన్ని కార్యాలు ఎందుకు ఆలస్యం అయిపోతున్నాయంటే, ఒకవేళ నువ్వు ఎక్కడైనా తప్పుదమ్ము చేస్తున్నావేమో, ఎక్కడైనా ఒకవేళ నువ్వు అపనమ్మకం ఉందేమో, నిరాశ ఉందేమో, ఇప్పుడు సంగమా అవన్నీ తొలగించుకుంటే తండ్రి మేలు చేసేవాడండి. తండ్రి కీడు చేసేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు కనిపెట్టుకున్నారు. వాళ్ళు ఆయన కరుణ కోసం, ఆయన ఆశీర్వాదం కోసం, ఆయన విడిపిస్తాడని కనిపెట్టుకున్నారు. అదే జరిగింది చివరికి. అయితే మనం నమ్మడమే ఆలస్యము. నమ్మితే ఆయన ఏ కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నిన్న నేడు నిరంతరం మనతో ఉన్నవాడు అనువాడు కార్యాలు మనం చేస్తాడండి. ఆ హైందవురాలు ఈ సంఘటన జరిగి ఇప్పటికీ ఇంచుమించుగా 10 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. నిన్న మొన్న కాదు, 10 సంవత్సరాల క్రితం మాట ఇది జరిగింది. సజీవ సాక్ష్యాలంటారు దీన్ని. ఇవన్నీ కూడా జరిగాయండి, జరిగాయి. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఇది. 10 సంవత్సరాల క్రితం జరిగిన సజీవ సాక్ష్యాలు చెప్పిన మాట ఒక అన్యురాలు. మరి క్రైస్తవుడు కాదు, ఓ క్రైస్తవుడా నీ విశ్వాసం ఏది, నీ నమ్మకం ఏది, నీ భక్తి ఏది, ఒకసారి మనం ఆలోచించుకుందామండి. కానీ నమ్మకం అనేది, భక్తి అనేది మనం బ్రతుకున్నంత కాలం కూడా ఉండాలి. ఈరోజు అల్పులైన మనుషుల మీద మనం నమ్మకం పెట్టుకుంటాం. అబద్ధం మాట చెప్పేవారి మీద మనం నమ్మకం పెట్టుకుంటాం. మోసం చేసేవారి మీద మనం నమ్మకం పెట్టుకుంటాం. కానీ వీటికి వ్యతిరేకంగా చేసే తండ్రిని మనం నమ్ముతున్నామండి. తల అయితే ఆదా నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. కానీ నమ్ముతున్నామో లేదో అది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, పరమ తండ్రికి తెలుసు. ప్రతి సంగమ నమ్మకం అనేది మానవ జీవితంలో చాలా అమూల్యమైనది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఈ నమ్మకం వాళ్ళలో ఉండాలి. అలా ఉండగలిగితేనే తండ్రి మనకు మేలు చేస్తారని తెలియజేస్తున్నారు. ప్రతి సంగమ ఆ హైందవ కుటుంబం మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు, కానీ మళ్ళీ వాళ్ళని నేను దర్శించలేదు. కానీ ఆ రోజుల్లో 10 సంవత్సరాల క్రితం మాట, 10-12 సంవత్సరాలు అవుతుంది సంఘటన జరిగి. అప్పుడు నేను చెప్తున్న మాట, కావున ప్రతి సంగమ నేను నమ్మితే ఆయన మహర్షిని చూస్తానని చెప్పాడే మాటతో, అలాగే ఈరోజు మనం నమ్మితే ఆయన మహర్షి కార్యాలు కూడా చేస్తాడని మనం నమ్మాలి. నమ్మకమే తండ్రికి మనం పెట్టే పెట్టుబడి. మన వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకుంటాం, బ్యాంకులో పెట్టుబడి పెట్టుకుంటాం, ఏదేది చేసుకుంటాం. కానీ వీటన్నిటికంటే నీవు పెట్టుబడి పెట్టి ధనం ఏదైనా ఉందంటే నమ్మకం అంతే. ఆ నమ్మకం అని పెట్టుబడి పెట్టి తండ్రిని మనం గెలుచుకోవాలి. అప్పుడు తండ్రి మనకి జయాన్ని ఇస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలన నీకు వందములు. ఉదయకాల సమయంలో అమూల్యమైన వాక్ ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని అయ్యి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దయ్యా నిజమే తండ్రి. ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకుంటారో,
ఎవరైతే నమ్ముతారో తండ్రి, ఎవరైతే నిన్ను హృదయపూర్వకంగా తండ్రి అంగీకరిస్తారో వారికి ఏమేమి కూడా కొదువు లేకుండా కొదువు ఉందని నేను చెప్పను ఆయన. ప్రతి మేలు కూడా చేసి వారి కొదువులోను కష్టాలను కన్నీళ్ళను తండ్రి తెప్పలు చేసే తండ్రి నీవే కనుక అయ్యా నీ మీద ఆశ పెట్టుకున్న ప్రాణం తృప్తిపరిచే తండ్రివే కానీ నిరాశ కలిగించేవాడు కాదు కనుక తండ్రి ఈ వాక్య ద్వారా మాట్లాడుతూ స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకోండి. వాక్యం బిడ్డల్లో సాక్ష్యం బిడ్డల్లో మారు మనసు కలిగించమని మా ప్రియరక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరూ కూడా మరొకసారి తండ్రి నామలో సలాం తన కుమారుడైన మసీహ్ నామములో వందనాలు. హల్లెలూయా.